హలో అండి అందరికీ. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి రాహుల్ గాంధీ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే ఫిబ్రవరిలో సమ్వేర్ ఇన్ ఫిబ్రవరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉంది. సో దానికంటే ముందే డిసెంబర్ నెలలో సమ్వేర్ ఇన్ డిసెంబర్ 20th తర్వాత న్యాయయాత్ర స్టార్ట్ చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో రాహుల్ గాంధీకి ఈ న్యాయయాత్ర జోడో యాత్రకి ఎక్స్టెన్షన్, భారత్ జోడో యాత్రకి ఎక్స్టెన్షన్ న్యాయయాత్ర కలిసి వచ్చిందా అంటే ఎస్, అవుననే చెప్పక తప్పదేమో. ఎందుకంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్టార్ట్ చేయకముందు అతని మీద ఉన్న ఒపీనియన్, ఈ మాట అతనంటే నాకు అభిప్రాయం లేదు, బట్ స్టిల్ మీడియాలో వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. పప్పు ఇమేజ్, రిలక్టెంట్ పొలిటీషియన్, కాంగ్రెస్ పార్టీని నెగిటివ్ చేసేదానికి ఎవరూ అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేదానికి రాహుల్ గాంధీ గారు క్యాంపెయిన్ చేస్తే చాలు అనేసి విపక్షాలు పర్టికులర్లీ బీజేపీ నుంచి ఈ వాదన చాలా బలంగా వినిపించేది. అండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్స్, వయోభారం పెరిగిపోయిన లీడర్స్ అందరూ కూడా రాహుల్ గాంధీని అంతగా ఆ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. సో ఒకానొక స్టేజ్లో రాహుల్ గాంధీ గారి గురించి రాహుల్ గాంధీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్, సో కాల్డ్ G20 లీడర్స్, G23 లీడర్స్ అండ్ గ్రూప్ ఆఫ్ 23 లీడర్స్ ఉండేవాళ్ళు కాంగ్రెస్లో. వాళ్ళందరూ రాహుల్ గాంధీకి అగెనిస్ట్గా రివోల్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వెళ్ళిపోయారు. గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు అయితే ఇంకా నరేంద్ర మోదీ గారిని పొగడలేదు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. కాంగ్రెస్ పార్టీ లేకపోతే అలాంటి వాళ్ళకి రాజకీయంగా జీవితం లేదు. బట్ స్టిల్ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రెజర్ అనండి, బీజేపీ సైడ్ నుంచి వచ్చిన పాక్స్ అనివ్వండి, వాట్ ఎవర్ ద రీజన్, రాహుల్ గాంధీ ఇమేజ్ని ఇంకా టార్నిష్ చేసే ప్రయత్నం గులాం నబీ ఆజాద్ గారు చేశారు. కపిల్ సిబల్ లాంటి వాళ్ళు అయితే రాహుల్ గాంధీ గారిని పర్సనల్గా టార్గెట్ చేయలేదు, బట్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి సమాజ్వాదీ పార్టీ సపోర్ట్తో మళ్ళీ రాజ్యసభకి ఎంటర్ అయ్యారు. బట్ రాహుల్ గాంధీ గురించి కపిల్ సిబల్ గారు అయితే ఎక్కడ నెగిటివ్గా మాట్లాడలేదు. బట్ స్టిల్ కొంతమంది లీడర్స్ ఇంకా తప్పక కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్తోనే సేల్ అవుతున్నారు. ఇదంతా ఎప్పుడు వరకు? రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్టార్ట్ చేయనంత వరకు. వన్స్ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆల్మోస్ట్ మనకు 4080 కిలోమీటర్లు, 150 పై చిలుకు రోజులు పాదయాత్ర చేశారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మీద ఉన్న ఇమేజ్ టోటల్గా మారిపోయింది. ద వే రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఇంటరాక్ట్ అయిన విధానము, రాహుల్ గాంధీ చలికి వానకు లెక్క చేయకుండా మంచుల్లో కూడా కశ్మీర్లో ఎండ్ జోడో యాత్ర ఫినిష్ అవుతున్న టైంలో మంచులో మంచులో నుంచొని మాట్లాడటం కానివ్వండి, లేకపోతే ఉత్తరాదికి వెళ్ళే కొద్ది చలికాలం పెరిగింది, ఆ చలిలో నడుచుకుంటూ వెళ్ళిన విధానం కానివ్వండి, ఈ మధ్యలో రకరకాల ఇంటలెక్చువల్స్ గ్రూప్స్తో, ఫార్మర్స్తో, తర్వాత మజ్దూర్తో, రకరకాల వర్గాల వాడితో ఇంటరాక్ట్ అయిన విధానము, తెలంగాణకు వచ్చేసరికి పసుపు రైతులతో, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అమరావతి అమరావతి రాజధాని యొక్క ప్రాముఖ్యతను గురించి రకరకాల ప్రాంతాల్లో రకరకాల వర్గాల వారితో ఇంటరాక్ట్ అవ్వుకుంటూ వెళ్తూ రాహుల్ గాంధీలో ఒక పరిణితి చెందిన లీడర్షిప్ని బయటకు వచ్చేలా చేసింది జోడో యాత్ర. సో తద్వారా రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ టోటల్గా మారిపోయింది. సో జోడో యాత్ర అయిపోయిన క్రమంలో జోడో యాత్ర పాస్ అయిన రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి. కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అండ్ జోడో యాత్ర ఏ రూట్లో అయితే వెళ్ళిందో ఆ తర్వాత మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో ఎన్నికలు వచ్చినాయి, తర్వాత రాజస్థాన్లో ఎన్నికలు వచ్చినాయి. ఛత్తీస్గఢ్ క్రాస్ అయ్యేది, బట్ ఆ టైంలో ఛత్తీస్గఢ్ కూడా ఎన్నిక జరిగింది. బట్ కాంగ్రెస్ కర్ణాటక అండ్ తెలంగాణలో గెలిచింది, కానీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. బట్ రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పర్సనల్గా చాలా అమాంతంగా డ్రాస్టిక్గా పెరిగింది. అండ్ రాహుల్ గాంధీని బీజేపీ వాళ్ళు అంతకుముందు టార్గెట్ చేసేదానికి భయపడే సిచ్యువేషన్ వచ్చింది. అది అయిన తర్వాత కొద్ది నెలల గ్యాప్ తీసుకుని రాహుల్ గాంధీ వివిధ ఫారిన్ టూర్స్ ఫినిష్ చేసుకున్నారు. తర్వాత అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళిన తర్వాత ట్రక్ డ్రైవర్స్తో అమెరికన్ ట్రక్స్ నడుపుకుంటూ అక్కడ ట్రక్ డ్రైవర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి ట్రక్ డ్రైవర్స్గా ఎందుకు పనిచేయాల్సి వచ్చిందని వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన విధానం కానివ్వండి. తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ద ఎక్స్టెండెడ్ ఫేజ్ ఆఫ్ భారత్ జోడో యాత్ర, దట్స్ కాల్డ్ భారత్ జోడో న్యాయ యాత్ర, నార్త్ ఈస్ట్ నుంచి మహారాష్ట్ర వరకు ఆల్మోస్ట్ మనకు 6713 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. ఆల్మోస్ట్ 62 డేస్ ఈ యాత్ర నడిచింది. ఈ యాత్రలో కూడా రాహుల్ గాంధీ మణిపూర్ దగ్గర నుంచి మొదలుకొని మహారాష్ట్ర వరకు వివిధ వర్గాల వారితో ఇంటరాక్ట్ అవ్వుకుంటూ వచ్చిన విధానం అగైన్ పబ్లిక్లో కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కానీ ఒక మోరల్ని పెంచింది. పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ యొక్క మోరల్ని అయితే అమాంతంగా పెంచింది. 2014, 2019లో
లోక్సభలో ప్రతిపక్ష హోదా రానటువంటి కాంగ్రెస్ పార్టీకి సడన్గా ఆల్మోస్ట్ ఇప్పుడు 99 సీట్లతో లోక్సభలో ప్రతిపక్ష స్థానానికి కావాల్సిన 55 సీట్లకు మించి దాదాపు క్లోజ్ టు 100 సీట్స్ వచ్చిన పరిస్థితి కనపడింది. దీనివల్ల రాహుల్ గాంధీ ఇప్పుడు ఇమేజ్ మీద కానీ రాహుల్ గాంధీ లీడర్షిప్ ఎబిలిటీస్ మీద కానీ పెద్దగా క్వశ్చన్స్ లేవు ఇంకా. సో ఎవరు ఏం మాట్లాడేదానికి లేకుండా అయిపోయింది. జోడో యాత్ర ఇంపాక్ట్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ రాహుల్ గాంధీని జననాయక్ అని పిలుచుకునే స్టేజ్ దాకా తీసుకెళ్ళింది రాహుల్ గాంధీని. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర ప్రభావం మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ యాజ్ వెల్ as హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జోడో యాత్ర ఇంపాక్ట్ చాలా ప్రస్ఫుటంగా ఉందనేసి నేషనల్ మీడియా చాలా క్లియర్గా చెప్తుంది. పర్టికులర్లీ ఇండియా టుడేలో జర్నలిస్ట్గా ఉన్నటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ జోడో యాత్ర ఇంపాక్ట్ ఎలా ఉందంటే పర్టికులర్లీ కాశ్మీర్ లోయ ప్రాంతంలో అయితే రాహుల్ గాంధీ ఇమేజ్ని అమాంతంగా పెంచింది అనేసి ఆన్ రికార్డ్ చెప్పారనమాట ఆయన. అండ్ ఇప్పుడు హర్యానాలో కూడా ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత భారత్ జోడో యాత్ర ఇంపాక్ట్ చాలా ప్రస్ఫుటంగా ఉందనేసి మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఈ క్రమంలో జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీకి పర్సనల్ ఇమేజ్ మేక్ ఓవర్ కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సీట్స్ పరంగా టాలీ కానివ్వండి, తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో జోడో యాత్ర ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్న విధానం కానివ్వండి, ఇవన్నీ రాహుల్ గాంధీని మరొక యాత్ర చేసేలా పురిగొలిపాయా, ఇన్స్పైర్ చేశాయంటే డెఫినెట్గా ఎస్ అనక తప్పదేమో. ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్న ఈ వీడియో చేయాలా వద్దా, ఎందుకంటే మనకు అఫీషియల్గా కన్ఫర్మేషన్ బయట ఏ మీడియాలో లేదు, బట్ సోషల్ మీడియాలో మాత్రం పర్టికులర్ ఎక్స్ అకౌంట్లో మాత్రం చాలా వైరల్గా అవుతుంది. December 23 నుంచి పర్టికులర్లీ ఢిల్లీ సెంట్రిక్గా భారత్ జోడో న్యాయ యాత్ర చేయాలనేసి రాహుల్ గాంధీ పూనుకున్నారంట. అక్కడ కూడా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయిన తర్వాత అక్కడ అన్నా హజారే అవినీతికి అగ్నెస్ట్గా లోక్పాల్ చట్టం తీసుకురావాలని ఒక ఉద్యమం చేసినప్పుడు అన్నా హజారే అలాంగ్ విత్ కేజ్రీవాల్ ఇద్దరు కలిసి చేసినప్పుడు కాంగ్రెస్ మీద ఒక నెగిటివ్ ఇమేజ్ వచ్చి కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ ఓడిపోయిన క్రమంలో తర్వాత షీలా దీక్షిత్ అక్కడ స్టాల్వార్ట్ లీడర్గా ఉండేవారు, ఆవిడ చనిపోయిన తర్వాత ఢిల్లీలో లీడర్షిప్కి పర్టికులర్లీ వ్యాక్యూమ్ ఏర్పడింది కాంగ్రెస్ పార్టీకి. షీలా దీక్షిత్ గారి పర్సనాలిటీని లెవెల్ చేసే పర్సనాలిటీ ఢిల్లీ కాంగ్రెస్లో లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్గా మారింది. అది మనం క్లియర్గా చూసాం 2014 తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపించింది. కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా తెరవలేదు. దీన్ని రాహుల్ గాంధీ ఒక ఛాలెంజ్గా తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకు చూస్తూ ఉంటే. 2 అసెంబ్లీ ఎన్నికల్లో పర్టికులర్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల పరంగా ఖాతా తెరవని ప్రాంతంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయాలంటే నీడ్స్ టు డూ సంథింగ్ అని రాహుల్ గాంధీ ఫీల్ అయి ఉండొచ్చు. బట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కరోల్ బాగా ఆ ప్రాంతంలో ప్రధానంగా స్కూటర్ మెకానిక్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. బట్ అది సరిపోదు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక్క లోక్సభ సీటు కూడా ఢిల్లీ ప్రాంతంలో రాలేదు. సో దాన్ని రివైవ్ చేయాలనుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీలో ఒక ఫార్మిడబుల్ ఫోర్స్గా తయారు చేయాలని ఫిక్స్ అయ్యారేమో తెలియదు. కానీ ఢిల్లీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర ఢిల్లీ ప్రాంతంలో చేయాలని పూనుకున్నారంట. ఇది కానీ నిజంగా ఢిల్లీలో డిసెంబర్లో స్టార్ట్ చేసి సమ్వేర్ ఇన్ జనవరి కానీ దాన్ని ఫినిష్ చేయగలిగితే అప్కమింగ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగబోతున్నాయి ఢిల్లీ అసెంబ్లీకి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పెర్ఫార్మెన్స్ డెఫినెట్గా మారబోతుంది. ప్రభుత్వం స్థాపిస్తుందా లేదా కొంచెం పక్కన పెట్టగలిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి కేక్ వాక్ అయితే అవ్వదు. బీజేపీకి అయితే ఇప్పటికీ బీజేపీకి పెద్ద స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఢిల్లీ అసెంబ్లీలో లేదు. పార్లమెంట్లో వాళ్ళు సీట్లు గెలుస్తున్నప్పటికీ వెన్ ఇట్ కమ్స్ టు ఢిల్లీ అసెంబ్లీ వాళ్ళకి ప్రెజెన్స్ లేదు. డెఫినెట్గా జోడో యాత్ర వల్ల ఢిల్లీ ప్రాంతంలో పర్టికులర్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రెంగ్త్ పెరగచ్చు, సీట్లు పెరగచ్చు. ఇంకొక స్టేజ్ ముందుకు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో బార్గెన్కి వచ్చి పొత్తులోకి వచ్చి కొన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేసి ఇన్ దట్ వే కాంగ్రెస్ కూడా కొన్ని సీట్లు గెలవగలిగి అసెంబ్లీలో ఢిల్లీ అసెంబ్లీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మళ్ళీ అడుగుపెట్టేదానికి అవకాశం కల్పించినట్టు ఈ భారత్ జోడో న్యాయయాత్ర ఢిల్లీ వరకు అవుతుందంటే ఖచ్చితంగా అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇప్పటివరకు మనం చూసుకుంటే జోడో యాత్ర జరిగిన మ్యాక్సిమం తర్వాత జరిగిన మ్యాక్సిమం ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది. అండ్ రాహుల్ గాంధీని ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు ఒక లీడర్ అని బిలీవ్ చేస్తున్నారు. అండ్ ఒక లీడర్గా రాహుల్ గాంధీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో డెఫినెట్గా ఢిల్లీ వరకు మాత్రం న్యాయయాత్ర చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రీజియన్లో స్ట్రెంగ్తన్ అయ్యేదానికి, ఎలక్టరల్ పెర్ఫార్మెన్స్ పరంగా కొంత గెయిన్స్ తీసుకొచ్చేదానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుందనే దాంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ.